హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ణిక వ్లాగ్స్. అందరు బాగున్నాం, అయితే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక పొద్దున అన్న ఇట్లా అయ్యో ఇవాళనైతే మళ్ళీ ఏమంటారు ఒక పొద్దు చేస్తుడు అంటారు కదా, అది చేస్తారు. బియ్యం పెట్టాలి, చక్కెర బియ్యం. ఏం బియ్యం? చక్కెర బియ్యమా? చక్కెర బెల్లం అన్న వేసాం. నైవేద్యం పెట్టి ఒక పొద్దు ఇవ్వాలి. ఆడ దీపం ముట్టిలే, మరి ఆడ ముట్టిస్తారు. ముట్టియాలి, ఇంకా స్టార్ట్ చేయలేదా? వండినాక స్టార్ట్ చేయాలి. చేతితో ఇట్లా దోశలు పట్టి రాదు. మొత్తం పోయాలా? పోయి ఇంకెందుకు అలా పోసి కడిగి ఎండబెట్టున్నా. ఎండబెడతా ఇంట్లో మస్తు దీపం మళ్ళీ అక్కడ పెట్టేసి బెల్లం అన్నం చేస్తాం అయితే. చెప్పు, ఏంటి వర్ణిక? తమ్ముడికి గ్రేప్స్ కావాలన్నా? నీకు కావాలా తమ్మునికి కావాలన్నా? తమ్మునికేనా? నువ్వు తింటలేవా? తమ్ముడు వంక పెట్టుకుని నువ్వు తినావు నీకు. మస్తు కొంచెం వేస్తారు కదా, చాలు. ఇంకెంత వేస్తామన్నా సరిపోతుంది. సరిపోకుండా స్వీట్ ఉండాలి కదా ఇద్దరు. ఉంటుంది ఉంటుంది. చెప్పు బాబాయ్. ఏంటి బాబాయ్? ఎత్తుకోవాలా బాబాయ్? సో ఫ్రెండ్స్, మేమైతే ఇగో కీసరగుట్టకైతే వచ్చినాము. శివరాత్రి తర్వాత తెల్లారి రోజు కీసరగుట్ట కాడ జాతర అవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి మేము జాతరకైతే వచ్చినాం. లాస్ట్ ఇయర్ వచ్చినాము, అప్పుడు ఫుల్ రష్ ఉండేది, అంత రష్. ఇక తర్వాత నైట్ వద్దాం అనుకున్నాం, కానీ నైట్ అంత రష్ ఉందనే ఉద్దేశంతో మళ్ళీ డే వచ్చినాం. జనాలు అంతగా లేరు, కొంచెం తక్కువ ఉన్నారు. చాలా దూరం నడవాలి. అప్పుడు దానికి పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటరే బ్రో. అప్పుడు ఇంకా మనం ముంగడ పెట్టినాము. అప్పుడు ఇటుకనే కదా ఎంట్రీ, ఇటుకనే ఉంది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. మన వాళ్ళకి ఎట్లా మళ్ళీ గుడ్లో పెడతావా ఎట్లా?
సో ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇగో కొబ్బరికాయ అయితే లాస్ట్ సారి వచ్చినాం కాబట్టి నైట్ వచ్చినాం, కానీ కాకపోతే దర్శనం అయితే కాలేదు. ఈసారి అయితే డే టైంలో వచ్చినాము, దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ గోపురం చూడండి ఎక్కడ ఉందో, ఇది గోల్డ్ గోపురము, ఇది అసలైన గుడి. లోపల శివలింగం ఉంటుంది, రామలింగేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. బ్రో ఎట్లా అనిపించింది బ్రో? ఆడ మంచిగా అనిపించిందా? సో ఇది దర్శనం ఇక సైడ్ నుంచి అనమాట. చాలామంది క్యూలు కడుతున్నారు, అంటే ఫ్రీ దర్శనం మళ్ళా 4 క్యూలు ఉన్నాయి. మేము మదర్కి జంప్ అయ్యి తొందరగా వచ్చేసాం అనమాట. ఇటు ఇక్కడ సైడ్ ఇంకొక గుడి ఉంది. సో ఫ్రెండ్స్ దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడసారి అయితే ఈ గుళ్ళకి అయితే రావడం జరిగింది. అయితే ఇందులో నా ఫస్ట్ నరసింహస్వామి, ఆ తర్వాత గణపతి దేవుడు, ఆ తర్వాత శ్రీరాముల వారు ముగ్గురు అయితే ఉన్నారనమాట. మేము ఇక్కడికి ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మెల్లగా ఇక్కడైతే వచ్చినాము. ఈ గొప్పగా అయితే చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. నైట్ అయితే లైటింగ్ తోటి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ లైటింగ్ వచ్చి రావడం పోవడం అనేటివి చాలా బాగా అనిపిస్తుంది. ఇక మెల్లగా ఇక వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి స్తూపం దగ్గర కింద కూర్చున్నాం. మేము కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇక ఎక్కడి నుంచి వెళ్ళి మెల్లగా మేము బయటికి వెళ్ళాము. కొద్దిసేపు ఇక్కడనే ఉన్నాము. ఇక్కడైతే మనకి ప్రసాదం అయితే దొరుకుతుంది. మనకి పులిహోర ప్లస్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. నెమలి పెంచుకూతో అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు. అంటే మంచి కలర్గా అవైతే కొన్ని అద్భుతంగా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ 101 శివలింగాలు ఉంటాయి అన్నమాట. అందులో ఈడ కూడా చూసినా ఇట్లా ఈ గుట్ట పైన 101 శివలింగాలు ఉంటాయి. అలాగే కొన్ని చూపిస్తాడండి. ఈడొకటి ఉంది, ఆడొకటి ఉంది, ఒకటి ఈడొకటి. సో మొత్తం గుట్ట పైన ఇదంతా. ఏ టెంట్ గిట్ట వేసుకురాట అంటే వండుకొని తింటారేమో ఇక్కడ కదా. ఈడొకటి ఉందిరా శివలింగం, ఈడొక శివలింగం. మొత్తం 101 శివలింగాలు ఉంటాయి ఈ గుట్ట పైన. నువ్వు చూసినట్లయితే కూడా వస్తుంది. వాడకం ఈడొకటి, ఆడొకటి. జనాలు వచ్చి ఎంతమంది వచ్చారో, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మేము 4 క్యూ లైన్లు ఉండే, ఆ క్యూ లైన్లోకి వెళ్ళి 4 లైన్లోకి వెళ్ళి మేము జంప్ చేసుకుంటూ వచ్చినాము. మొత్తం మీద ఇక దర్శనం అయితే చేసుకున్నాము. కనిపించే గోపురమే అక్కడ సైడే, అది మెయిన్ గుడి. దర్శనం చేసుకొని అట్లా కానీ మళ్ళా
పక్క సైడ్ నుంచి రావడం జరిగింది అనమాట. అక్కడి నుంచి కనిపిస్తుంది. అక్కడి నుంచి అటు హనుమాన్ దగ్గర సో ఫ్రెండ్స్ మొత్తం గుట్ట పైన అంతా ఇక. ఇది ఒక శివలింగం, ఇది ఒక శివలింగం, ఇది ఒక శివలింగం. సో ఫ్రెండ్స్ కీసరగుట్టకైతే పెద్ద చరిత్ర అయితే ఉంది. జాడబండ మంచిగా ఉంది. జాడబండ రై 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 క్యూ కట్టి చూడ ఆడ దర్శనానికి క్యూ కడితే ఇక్కడ వీళ్ళకి క్యూ కడుతున్నాడా.